న్యూస్ చూసిన మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కాలు జారి పడడంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ చేరడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పీఆర్ సుప్రీం కేసీఆర్కి స్వల్ప గాయాలయ్యాయి. ఎక్స్పర్ట్ వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రజలు సన్నిహితుల మద్దతుతో ఆయన తండ్రి త్వరలోనే కోరుకుంటారని అన్నారు. అయితే మీ అందరి ప్రేమకు ధన్యవాదాలని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయమైందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కాలు జారి పడడంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.